రియల్ ఎస్టేట్ కంపెనీ మంచి నిర్ణయం అనమాట. ఏంటంటే ఇల్లు చేతికొచ్చాక ఈఎంఐలు చెల్లించాలని అన్వితి గ్రూప్ వెల్లడించింది. దీని గురించి చూద్దాం. ఇప్పుడు వరకు ఏం చేస్తుందంటే ఇల్లు అడ్వాన్స్ చెల్లించిన తర్వాత ఇల్లు చేతికి రాకుండానే ఈఎంఐలు కట్టమని చాలా కంపెనీలు, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు జనాలని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ టైంలోనే ప్రముఖ రియాలిటీ సంస్థ అన్విత గ్రూప్ తాజాగా 10/90 స్కీమ్ ప్రకటించిందనమాట. దీని ప్రకారం ఫ్లాట్ ధరలో ముందస్తుగా 10% చెల్లిస్తే చాలు ఇల్లు చేతికి వచ్చాక కస్టమర్కు ఈఎంఐ ప్రారంభమవుతుందని అన్విత్ గ్రూప్ చైర్మన్ బొప్పన అచ్యుతరావు చెప్పారన్నమాట. అంటే ముందు 10% చెల్లించి ఇల్లు చేతికి వచ్చిన తర్వాతే మిగతా 90% ఈఎంఐల ద్వారా చెల్లించాలని చెప్తున్నారు అన్నమాట. ఈ అచ్యుతరావు చెప్తారన్నమాట. సంస్థ బాగా నమ్మిందనగా నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ స్కీమ్ను ప్రకటించారన్నమాట. ఈ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా బాలకృష్ణ ఉన్నారన్నమాట. చాలామంది కస్టమర్లకు ఇది ఇతర లోన్స్ ఉంటాయని, ఇల్లు చేతికి రాకపోవడమే ఈఎంఐలు చెల్లించవలసి రావడం అదనపు భారం అవుతుందని, కొనుగోలుదారు గృహం అందించిన తర్వాతే అంటే కొనుగోలుదారుకి గృహం ఇచ్చిన తర్వాత ఈఎంఐలు చెల్లించాలని, అంతవరకు కంపెనీ భారం తీసుకుంటుందని ఇతను చెప్పుకుని వచ్చారు. అన్విత ఖాతాలో ప్రస్తుతం 1 కోటి చదరపు అడుగుల విస్తీర్ణ ప్రాజెక్టు నిర్మాణాలు ఉన్నాయండి. అంటే ఇది ప్రస్తుతం 1 కోటి చదరపు అడుగుల విస్తీర్ణ ప్రాజెక్టులు చేస్తుందన్నమాట అన్విత గ్రూప్. వీటి కింద 4200 యూనిట్లు వస్తున్నాయన్నమాట. అన్విత హై-9 ప్రాజెక్టులో దేశంలో తొలిసారిగా అన్ని టవర్లను కలుపుతూ 31వ అంతస్తులో 1.6 కిలోమీటర్ స్కై వాక్ని కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే టవర్లన్నీ కలుపుతూ 31వ అంతస్తులో 1.6 కిలోమీటర్ల మీద స్కై వాక్ని కూడా అన్విత గ్రూప్ ఏర్పాటు చేస్తారన్నమాట టవర్ల ధర. ఇక విధంగా అనుమతుల దశలో 2 కోట్ల చదరపు అడుగులు ఉన్నాయన్నమాట. అంటే ప్రస్తుతం 1 కోటి చదరపు అడుగుల్లో నిర్మాణం జరుగుతుంది. అలాగే అనుమతి దశలో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణంలో ఉన్నాయన్నమాట. ఇందులో భాగంగా హైదరాబాద్లో 3, వైజాగ్లో 1, విజయవాడలో ఒక ప్రాజెక్టు ఉన్నాయన్నమాట. యూఎస్లోని డల్లాస్లోని 17 ఎకరాల్లో గృహ సముదాయాన్ని కూడా కంపెనీ అక్కడ కడదామనుకుంటుంది. 500 ఎకరాల విస్తీర్ణంలోని 1700 విల్లాలతోటి కొన్ని భారీ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో రావచ్చని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఇల్లు చేతికి వచ్చాక ఈఎంఐలు ఇవ్వడం అన్నికి మంచిది. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీ చాలా వరకు మోసాలు చేస్తుంటే అలాంటి మోసాలు లేకుండా చూడాలన్నమాట. అలాగే బొంబాయిలోని 1 చదరపు అడుగు 2.5 లక్షల దాకా ఉంటుంది. అదే గురుగావ్లో 1 లక్ష రూపాయలు దాటిపోయింది. మన హైదరాబాద్లో 6,000కి 10,000 12,000కి వచ్చేటట్లు చూడాలి. అందరికీ 6,000 రూపాయలు 7,000 రూపాయలు వచ్చేటట్లు చూస్తే అందరికీ మేలు. కానీ గురుగావ్లో 1,50,000 దాకా ఉంది. అది బొంబాయిలో అయితే 2.5 లక్షల దాకా ఉందన్నమాట చదరపు అడుగు. ఇది చాలా అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.